క్యాబినెట్ మీటింగ్ జరిగింది. ఆ క్యాబినెట్ మీటింగ్లో ముఖ్యంగా గవర్నర్ గారి ఉపన్యాసానికి క్యాబినెట్ ఆమోదం తెలపటం, రెండోది జల్ జీవన్ మిషన్లో ఇటీవల పనులు ప్రారంభం కాలేదని 25% కంటే తక్కువ పనులు జరిగినాయని, కొన్ని చోట్ల ప్రారంభం కాలేదని, GOMS నెంబర్ 73 డేటెడ్ 21/12/2024న 44,195 పనులు 11,400 కోట్లు విలువ చేసే పనుల్ని రద్దు చేయటం జరిగింది. రద్దు చేసి మళ్ళీ ప్రాజెక్టుల్ని కొత్తగా తయారు చేసి, అంటే సస్టైనబుల్ వాటర్ సోర్స్ని తీసుకుని ప్రజల అవసరాల్ని మెరుగ్గా తీర్చే ఉద్దేశంతో మళ్ళీ రీవ్యాంప్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ క్రమంలో కొన్ని పనులు మళ్ళీ కొనసాగించాల్సిన అవసరం కనపడింది. కారణం ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో తీవ్ర త్రాగునీటి ఎద్దడి ఉండటం మూలంగా కానివ్వండి, 5-6 నెలల్లో వాటిని పూర్తి చేయాల్సిన అవసరం ఉండటం కానివ్వండి, లేకపోతే కొన్ని పనులు దాదాపు 25% వరకు కూడా పూర్తి అవటం కానివ్వండి, రకరకాల కారణాలతో కొన్ని పనుల్ని కంటిన్యూ చేయాల్సిన అవసరం వచ్చింది. దానికోసం అని చెప్పేసి 7,797 పనులు 2,010 కోట్లు విలువ చేసే పనుల్ని మళ్ళీ కంటిన్యూ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఎందుకంటే వీటిని 6 నుంచి 9 మాసాల లోపల పూర్తి చేయాలనే లక్ష్యంతో ఈ పనుల్ని కంటిన్యూ చేయాలని చెప్పేసి క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా మరో 3,261 క్యాన్సిల్ అగ్రిమెంట్స్ని 1,155 కోట్లతో ఇవి కూడా 6 మంత్స్లో కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో రెస్టరేషన్ చేయాలని చెప్పేసి క్యాబినెట్ ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాను. ఇంకొకటి హౌసింగ్కి సంబంధించి 2014లో ఏదైతే యూనిట్ కాస్ట్ నిర్ణయించారో గృహ నిర్మాణానికి, అదే యూనిట్ కాస్ట్తో గత 3-4 సంవత్సరాల నుంచి కూడా, అంటే 2019 నుంచి కూడా కొనసాగించడం జరుగుతూ ఉంది. 2014-2019 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యూనిట్ కాస్ట్ 2.5 లక్షలు ఇవ్వటమే కాకుండా ఎన్టీఆర్ హౌసింగ్ కింద పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిధులతో 2.5 లక్షల రూపాయలు ఒక ఇంటికి ఇవ్వటమే కాకుండా ఎస్సీలకి 50,000, ఎస్టీలకి 75,000, పీవీటీజీ గ్రూప్స్కి 1,00,000 రూపాయలు అదనంగా ఇవ్వటం జరిగింది. మరి నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అనే జగన్మోహన్ రెడ్డి గారు, అంతేకాకుండా ఎన్నికల ముందు పేదవాళ్ళకి పెత్తందారులకి పోటీ అని చెప్పేసి ఏదో పేదవాళ్ళ కోసం తానే జన్మించినట్లు ప్రచారం చేసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీలకి, ఎస్టీలకి ఇచ్చే అదనపు ఆర్థిక సహాయాన్ని పూర్తిగా రద్దు చేసి, ఏదైతే పూర్తి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిధులతో చంద్రబాబు నాయుడు గారు యూనిట్కి, అంటే ఒక ఇంటికి 2.5 లక్షలు ఇచ్చారో దానిని 1,80,000 రూపాయలకి కుదించటం, ఆ 1,80,000లో కూడా కేవలం 30,000 రూపాయలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి 1,50,000 కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చే యూనిట్ కాస్ట్ని 2019-2024 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. మరి యూనిట్ కాస్ట్ తగ్గటం మూలంగా, ఎందుకంటే దాదాపు 20.84 లక్షలు ఇల్లు శాంక్షన్ PMAY 1Oలో శాంక్షన్ అయితే దాంట్లో 7.97 లక్షల ఇల్లులు కంప్లీట్ అయిపోయినాయి. 7.36 లక్షల ఇల్లు ప్రోగ్రెస్లో ఉన్నాయి. తర్వాత 5.5 లక్షల ఇల్లు అసలు స్టార్ట్ కాలేదు.
దీనికి మెయిన్ కారణం ఏంటంటే యూనిట్ కాస్ట్ తక్కువ ఉండటం మూలంగా సిమెంట్ ధరలు పెరుగుతాం కానివ్వండి, లేకపోతే అప్పుడు సెలెక్ట్ చేసిన ఇళ్ల స్థలాలు కొంచెం అదనపు భారం పడే విధంగా ఉండటం కానివ్వండి, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పేదల పక్షాన, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎప్పుడూ కూడా వాస్తవ పరిస్థితుల ఆధారంగా పనిచేయటమే కాకుండా పేదలకు ఎప్పుడు కూడా పెద్దపీట వేస్తుందనేది ఈ నిర్ణయంతో అర్థమవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. ఈ యూనిట్ కాస్ట్ చాలా తక్కువ ఉంది, పేదవాళ్ళు ఆ యూనిట్ కాస్ట్తో కట్టుకోలేకపోతున్నారు అనే పేదలకు సహాయం చేయాలనే ఉద్దేశంతో హౌసింగ్ డిపార్ట్మెంటు ఎస్సీలకి 50,000, ఎస్టీలకి 75,000, పీజీటీవీస్కి ₹1,00,000 ఇవ్వాలని చెప్పేసి ప్రతిపాదన క్యాబినెట్కి పంపించడం జరిగింది. ఇక్కడ గొప్ప విషయం ఏమిటంటే హౌసింగ్ డిపార్ట్మెంట్ కేవలం ఎస్సీస్కి ఎస్టీస్కి ప్రపోజల్ పెట్టినా కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీలే కాదు బీసీలకు కూడా సహాయం చేయాలి, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, 5,000 కోట్లైనా పర్వాలేదు, 4,000 కోట్లైనా పర్వాలేదు, బీసీలకు కూడా 50,000 ఇవ్వాలని చెప్పేసి ఆయన సూచన మేరకు ఈరోజు క్యాబినెట్ బీసీలకు కూడా ఎస్సీ ఎస్టీలతో పాటు బీసీలకు కూడా మరి 50,000 అదనంగా ఆర్థిక సాయం చేయడానికి నిర్ణయించిందని చెప్పేసి కూడా క్యాబినెట్ ఆమోదించిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. దీనికోసం ఈ ఎస్సీ ఎస్టీ బీసీలకి అదనంగా 50,000, 75,000, ₹1,00,000 ఇవ్వటం మూలంగా మొత్తం గవర్నమెంట్ మీద దాదాపు 4,135 కోట్ల రూపాయలు అదనపు భారం పడుతుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. కానీ ముఖ్యమంత్రి గారు పేదవాళ్ళకి మనం సహాయం చేయాలి, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ప్రతి పేదవాడికి కూడా ఈ 5 సంవత్సరాల కాలంలో మనం ఒక గృహాన్ని ఏర్పాటు చేయాలి అనే లక్ష్యంతో పనిచేయండి అనే ఉద్దేశంతో ఈ 4,135 కోట్ల అదనపు భారాన్ని కూడా ఈరోజు క్యాబినెట్ ఆమోదించిందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. అదేవిధంగా అందరికీ తెలిసిందే క్యాబినెట్ మీటింగ్ తర్వాత బడ్జెట్ సెషన్, ఈరోజు బ్రహ్మాండమైన బడ్జెట్ని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన ఫైనాన్స్ మినిస్టర్ కేశవ్ గారు ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. మరి ముఖ్యంగా ఈ బడ్జెట్లో 3 విషయాల్ని దృష్టిలో పెట్టుకున్నారని చెప్పేసి మనం చేస్తాను. ఏదైతే ఎన్నికల మేనిఫెస్టో ఉందో, ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే సంక్షేమ కార్యక్రమాలని అనౌన్స్ చేశామో వాటిని అమలు చేయటం, అదేవిధంగా స్టేట్ డెవలప్మెంట్ని దృష్టిలో పెట్టుకొని పూర్తిగా విధ్వంసమైన పథకాలని, అంటే కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏదైతే పథకాలు మురిగిపోయినాయో పోయిన ప్రభుత్వం నిర్వాహకం మూలంగా వాటిని అన్నింటినీ కూడా రీవ్యాంప్ చేయటం కానివ్వండి, అదేవిధంగా యువతీ యువకుల భవిష్యత్తు కోసం, ఫ్యూచర్ జనరేషన్స్ భవిష్యత్తు కోసం ఈ బడ్జెట్ తయారు చేయబడిందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా పేద మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీ మహిళల కొనుగోలు శక్తి పెరిగే విధంగా, ప్రాంతీయ అసమానతలు అధిగమించేలా, అభివృద్ధి వికేంద్రీకరణ ప్రాధాన్యత ఇచ్చే విధంగా బడ్జెట్ని రూపొందించడం జరిగిందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా క్యాపిటల్ ఎక్స్పెండిచర్, మూలధన వ్యయం ఖర్చు పెట్టకపోతే రాష్ట్ర ఆర్థిక వృద్ధి ఉండదనే ప్రాథమిక సూత్రాన్ని పాటించి బడ్జెట్లో మూలధన వ్యయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం కూడా జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 2014-2019 మధ్యలో ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచరు 59% ఖర్చు చేస్తే 2019-2024 మధ్యలో వైసీపీ ప్రభుత్వం కేవలం 22% మాత్రమే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఖర్చు చేసిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. మరి 3,22,359 కోట్లతో బ్రహ్మాండమైన బడ్జెట్ని రాష్ట్ర అభివృద్ధి కోసం ఈరోజు ప్రవేశపెట్టడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. దీంట్లో ముఖ్యంగా ఎస్సీల సంక్షేమానికి 20,281 కోట్లు, ఎస్టీల సంక్షేమానికి
8,159 కోట్లు, బీసీల సంక్షేమానికి 47,456 కోట్ల రూపాయలు, అదేవిధంగా మైనారిటీ వర్గాల కోసం 5,434 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా కోసం 27,518 కోట్లు. మరి పెన్షన్ ఈరోజు పేదరిక నిర్మూలనలో భాగంగా జీరో పావర్టీ ఏదైతే 10 సూత్రాలు చెప్పారో ముఖ్యమంత్రి గారు రాష్ట్ర అభివృద్ధి కోసం, భవిష్యత్ స్వర్ణాంధ్ర 2047 కోసం ఏదైతే 10 సూత్రాలు చెప్పారో దాంట్లో ముఖ్యమైనది జీరో పావర్టీ, పేదరిక నిర్మూలన కోసం. మరి ఎన్టీఆర్ భరోసా కోసం 27,518 కోట్లు, అదేవిధంగా తల్లికి వందనం కోసం 9,407 కోట్లు. ఎందుకంటే ఏ తల్లి కూడా పేదరికం మూలంగా పిల్లల్ని చదివించుకోకుండా పోకూడదు, ప్రతి పేదవాడు కూడా, ప్రతి పేద పిల్లవాడు పాప కూడా చదువుకోవాలనే లక్ష్యంతో తల్లికి వందనం 9,407 కోట్లు. అదేవిధంగా అన్నదాత సుఖీభావకు మరి రైతు సంక్షేమం కోసం, రైతును ఆదుకోవాలి, రైతు ఆర్థిక కష్టాల్లో ఉన్నాడు అనే ఉద్దేశంతో 6,300 కోట్లు, పోలవరానికి 6,705 కోట్లు, బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థుల స్కాలర్షిప్ల కోసం 3,377 కోట్లు, ఎస్సీ ఎస్టీలకు ఉచిత విద్యుత్ కోసం 400 కోట్లు, రహదారుల నిర్మాణం కోసం 4,220 కోట్లు, విద్యుత్ శాఖకు 13,600 కోట్లు, దీపం పథకం దీపం 2ఓకి 2,600 కోట్లు కూడా కేటాయించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే ఏదైతే ఇరిగేషను, అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖలు ఏదైతే ఉన్నాయో మరి పంచాయతీరాజ్ శాఖకి 18,847 కోట్లు, జలవనరుల శాఖకి, ఎందుకంటే గత ప్రభుత్వం వ్యవసాయానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయటాన్ని పూర్తి నిర్లక్ష్యం వహించి కనీసం ఒక కాలువ కానీ ఒక డ్రైన్ కానీ తవ్విన పాపాన పొల, చిన్న వర్షాలకే, ఒక రోజు వర్షానికి లేదా చిన్న వర్షాలకే పూర్తి కాలువలు పొంగిపోయి పొలాలు మునిగిపోయిన పరిస్థితులు కూడా గత 5 సంవత్సరాలు చూసాం. మరి అంతేకాకుండా కేవలం రాజకీయ కక్షతో తెలుగుదేశం పార్టీకి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ పేరు వస్తుందనే ఉద్దేశంతో కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయబడిన ఎంతో విలువైన ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా బూజు పట్టేట్టు చేసిన గత ప్రభుత్వం మరి వాటన్నిటిని పరిగణలోకి తీసుకుని ఈరోజు జలవనరుల శాఖకు 18,019 కోట్లు కేటాయించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అంతేకాకుండా మరి సంతోషకరమైన రాష్ట్రంగా ఆనందం, వెల్త్ ఇవన్నీ కూడా మౌలికగా ఆలోచనతో మరి ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు మరి వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమానికి 19,264 కోట్ల రూపాయలు కేటాయించడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అంతేకాకుండా భవిష్యత్తు తరాలకి మంచి భవిష్యత్తు ఏర్పాటు చేయాలి. రాబోయే రోజుల్లో, రాబోయే సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అన్ని రంగాల్లో కూడా నెంబర్ 1 స్థానంలో ఉండాలి. స్కిల్స్ విషయంలో కానివ్వండి, ఎడ్యుకేషన్ విషయంలో కానివ్వండి, మరి కేవలం విద్య ద్వారానే ఇది సాధ్యమైంది. మనం ఎన్ని ఇచ్చినా కూడా వారికి జీవితాంతం ఉపయోగపడేది విద్య అనే ఉద్దేశంతో విద్యాశాఖకి విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి మరి బడ్జెట్లో దాదాపు 10.8% కేటాయింపులు చేసి 31,805 కోట్ల రూపాయలు విద్యాశాఖ కేటాయించడం కూడా జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. అదేవిధంగా ఏదైతే ఇందాక చెప్పాను నేను, ప్రతి ఒక్క పేదవాడికి కూడా, అర్హత ఉన్న ప్రతి పేదవాడికి కూడా గృహాన్ని ఏర్పాటు చేయాలి. ఇళ్ల స్థలాలతో సహా అర్బన్ ఏరియాలో 2 సెంట్లు, మరి రూరల్ ఏరియాలో 3 సెంట్లు స్థలాన్ని ఇచ్చి మరి గృహాన్ని ఇవ్వాలి అనే లక్ష్యంతో 6,318 కోట్ల రూపాయలని మరి గృహ నిర్మాణ శాఖ కూడా కేటాయించడం జరిగిందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి అంతేకాకుండా ఎన్టీఆర్ భరోసా ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. తల్లికి వందనం, సంక్షేమ కార్యక్రమాలు చెప్తా ఉన్నారు. సంక్షేమ కార్యక్రమాలు చేయట్లేదు, సూపర్ 6 అమలు చేయట్లేదు, మోసం చేశారని చెప్పేసి. మోసం కాదు ఇది, గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసం నుంచి బయటపడటానికి, వారు చేసిన అప్పుల ఊబిలో నుంచి బయటపడటానికి కేవలం ఇది కొంత ఆలస్యం అవుతానికి కూడా కారణం గత ప్రభుత్వం చేసిన మరి ఆర్థిక విధ్వంసం అని చెప్పేసి కొన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అందుకనే సూపర్ 6లో ముఖ్యమైన పథకం ఏదైతే ఉందో తల్లి దీవెన, తల్లికి వందనం, అది కూడా కేటాయించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను.
ఆ లబ్ధిదారులు నెంబరే చెప్పకముందు లబ్ధిదారులు తగ్గించారని అంటే అదే చెప్తున్నాను నేను కదా. వైఎస్ఆర్సీపీ యొక్క విధానం ఏమిటో అర్థమైపోయింది. వైఎస్ఆర్సీపీ కానీ వైఎస్ఆర్సీపీ నాయకుడు కానీ ఈ రాష్ట్ర ప్రజల కోసం కానీ రాష్ట్రం కోసం కానీ ఆ పార్టీ కానీ ఆ నాయకుడు కానీ పని చేయట్లేదనేది ఇటీవల బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజున అర్థమైపోయింది. ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడైనా సరే శాసనసభకి వచ్చేది ముఖ్యంగా రాష్ట్రంలో ప్రజల సమస్యల గురించి, రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రస్తావించి ప్రభుత్వాన్ని నిలదీయటానికి వస్తారు. కానీ దురదృష్టం చరిత్రలో ఎక్కడ కూడా జరిగి ఉండదు, ప్రపంచంలో ఎక్కడ జరిగి ఉండదు. ఒక రాజకీయ పార్టీ అధికారుల శాసనసభ సమావేశాలకు వచ్చి ప్రజల కోసం కానీ లేకపోతే ప్రజల సమస్యల కోసం కానీ రాష్ట్రం కోసం కానీ సంప్రదించుకోకుండా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, నాకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వండి అని అడిగిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థమైందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. కాబట్టి వాళ్ళంతా ఏంటంటే కేవలం బురద జల్లటం, లేకపోతే ఇంట్లో కూర్చుని ఏదో తనకి తోచిన మాటలు 4 చెప్పటం తప్పితే ఈ రాష్ట్రం చేసే మంచి పనుల గురించి కానివ్వండి లేదా రాష్ట్రం గురించి కానీ 2 మంచి మాటలు మాట్లాడే డిఎన్ఏ ఆ పార్టీలో లేదని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. తప్పుకోకుండా అన్నీ చేస్తామండి. ఇప్పుడు తల్లికి దీవెన, ఇప్పటికే దీపం 2 ఇస్తున్నాము. అదేవిధంగా అన్న క్యాంటీన్లు లక్షలాది మంది, దాదాపు కొన్ని 80-90 లక్షల మంది ఆకలి తీర్చిన అన్న క్యాంటీన్ ఏదైతే అది ప్రారంభించాము. అదేవిధంగా ఇప్పుడు రైతు అన్నదాత సుఖీభవ కార్యక్రమం చేయబోతామని అనౌన్స్ చేశాం. అదేవిధంగా తల్లికి దీవెన ఏదైతే ఉందో 9,000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యి తల్లి దీవెన ప్రోగ్రాం కానివ్వండి ఇవి ఇస్తున్నాము. అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా కింద 27,000 కోట్ల రూపాయలు ఇస్తూ ఉన్నాం. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున ఇంత పెద్ద అమౌంట్ పెన్షన్ కింద ఇచ్చే రాష్ట్రం దేశంలో లేదని చెప్పేసి మనం చేస్తాను. కాబట్టి తప్పకుండా అది బస్సు సౌకర్యం కూడా తప్పకుండా రాబోయే రోజుల్లో అది కూడా అమలు చేస్తామని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి అదేవిధంగా ఈడబ్ల్యూ సంక్షేమం కోసం కూడా 10,619 కోట్లు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే కాకుండా అగ్రవర్ణాల్లో పేదవాళ్ళు కూడా అదేవిధంగా మిడిల్ క్లాస్ ఏదైతే ఉన్నారో వాళ్ళ సమస్యల పరిష్కారానికి కూడా ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పేసి కూడా క్యాబినెట్లో కానీ లేకపోతే బడ్జెట్లో కానీ చాలా ప్రత్యేకంగా ప్రస్తావించడం కూడా జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. సంక్షేమం పేరుతో గత ప్రభుత్వం కూడా సంక్షేమం పేరుతో నిధులన్నింటినీ కూడా పక్కదారి మళ్లించింది. వాళ్ళు సంక్షేమం పేరుతో బటన్ నొక్కడం చేసి దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల అప్పుల భారాన్ని పేదవాళ్ళకి ఇచ్చిందేమో 2-2.5 లక్షల కోట్లు అయితే ఆ పేరు మీద దాదాపు 10 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి ఈ రాష్ట్రాన్ని దించిన విషయం కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ సంక్షేమ పథకానికి ఏదైతే నిధులు ఉన్నాయో ఈ నిధులు దారి మళ్లించే కార్యక్రమానికి అవకాశం లేకుండా బడ్జెట్ని రూపొందించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ బడ్జెట్ ద్వారా సంక్షేమ రంగం అదేవిధంగా పారిశ్రామిక రంగం, ఎందుకంటే పారిశ్రామిక రంగం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ 7 నెలల కాలంలోనే దాదాపు 6.8 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు సాధించాం. అన్నిటికీ మించి ఏదైతే గత ప్రభుత్వం పారిశ్రామికవేత్తల విశ్వాసాన్ని కోల్పోయిందో, కాంట్రాక్టర్ల విశ్వాసాన్ని కోల్పోయిందో ఆ విశ్వాసాన్ని మళ్ళీ తిరిగి పునరుజ్జీవింపజేసామని చెప్పేసి కూడా పాదుకొల్పామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తామని నేను ఆ విశ్వసనీయతను ఎస్టాబ్లిష్ చేయటం మూలంగానే విశ్వసనీయత అని చెప్పేసి చెప్పుకున్నారు తప్పితే విశ్వసనీయతని పూర్తిగా కోల్పోయింది గత ప్రభుత్వం. ఆ విశ్వసనీయతని మళ్ళీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద కల్పించగలిగారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మనం చేస్తూ, దాంట్లో భాగంగానే ఒక స్టీల్ ప్లాంట్ ఏ రోజు కూడా ఢిల్లీ వెళ్ళి మన ప్రధానమంత్రి గారిని కేంద్ర మంత్రుల్ని కలిసి ఏం సాధించారో ఈరోజు రాష్ట్ర ప్రజలకు అర్థం కాని పరిస్థితి. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలవరానికి కావాల్సిన నిధులు 12,000 నుంచి 14,000 కోట్ల రూపాయలు వచ్చినాయి. అదేవిధంగా అమరావతిని ఎట్లా కట్టగలం, అమరావతి కడతానికి డబ్బులు లేవు, అమరావతికి నిర్మాణానికి బడ్జెట్లో ఏమీ కేటాయించే పరిస్థితులు లేవు అని చెప్పిన గత ప్రభుత్వం ఈరోజు బడ్జెట్లో కేటాయింపులు అవసరం లేకోకుండా ప్రభుత్వం మీద విశ్వసనీయత కల్పించడం మూలంగా ఈరోజు మరి ఆర్థిక సంస్థలు కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, వరల్డ్ బ్యాంక్ కానివ్వండి, ఈ అమరావతికి ఫండింగ్ చేసి అమరావతిలోనే ఆ అప్పు తీర్చే ఏర్పాటుని చేయగలిగింది
ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను నేను